హాయ్ 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 అండి. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నా. ఎలా చేసుకున్నానో చూసేయాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పూజలోకి అయితే వెళ్ళిపోదామా? ఇంకా పూజ ఎలా చేస్తున్నానో మీరే చూడండి. ఏదో నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు చేశాను పూజ అయితే. ఇంకా ప్రాసెస్ అయితే ఎలా మొదలు పెట్టానో చెప్పానా? పొద్దున్నే ఒక 4 o'clock అయితే లేచేసాను. త్వరగానే లేచి ఇంకా ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి నేను కూడా శుభ్రంగా రెడీ అయిపోయి ఇంకా గడపలకి ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి ముచ్చటగా అలంకరించేసాను అనమాట. ఇంకా తర్వాత వంటకాల్లోకి అయితే వెళ్ళిపోయాను. వంటలు అయితే రెడీ చేసేద్దాం ప్రసాదం అయితే అని చెప్పి స్టార్ట్ చేసేసా. మొత్తం ప్రసాదం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు 8 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతలా ఏం చేసేసాను అనుకుంటున్నారు కదా? ఏం లేదండి బాబు, బూరెలు, గారెలు, పరమన్నం, పులిహోర, ఇంకా కొమ్ము శనగలు అయితే రెడీ చేశాను. ఏదో నా వంతుగా ఒక 5 రకాలు అయితే తయారు చేశాను. తర్వాత ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 8 అయితే అయ్యిందని చెప్పాను కదా. ఇంకా పూజకి అయితే స్టార్ట్ చేద్దామని అమ్మవారి ఫోటో పెట్టి కలశం పెట్టి ఇవన్నీ రెడీ చేసేసరికి నాకు మొత్తం డెకరేట్ చేసేసరికి నాకైతే 10 అయితే కంప్లీట్ అయింది. ఏంటి ఇంత టైం అనుకోవచ్చు, ఆ మాత్రం లేట్ అవుతుందిలేండి. ఎందుకంటే పిల్లలతో ఉన్నాము, ఆ మాత్రం లేట్ అవ్వకపోతే మరి ఇంకేమవుతుంది? మధ్యలో అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెడుతుంటే 10 అవుతుంది. మరి తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి పూజ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అయ్యేసరికి నాకైతే ఒక 12:30 అట్లా అయిపోయింది. అంటే పూజ మొత్తం చేసి మంత్రాలన్నీ చదివి తర్వాత కథ మొత్తం చదివి మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకైతే 12:30 అయితే అయ్యింది. సో ఏదో ఒకలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ప్రశాంతంగా అయిపోయింది పూజ అయితే మాత్రం. ఏంటి ఏదో ఒకలాగా అంటున్నాం అనుకుంటున్నారు కదా. సో మా హస్బెండ్తో అయితే కలిసి చేసుకుందాం అనుకున్నా, కానీ ఆ టైంకి అతను రాలేకపోయారు. తెలిసిందే కదా మీ అందరికీ ఆర్మీలో ఎట్లుంటుందో. చెప్తూనే ఉన్నారు అతను కూడా పూజ ఉందని, కానీ ఆ టైంకి నువ్వు వచ్చేస్తావులే అని చెప్పి ఒక 2 weeks ముందునే పంపించేశారనమాట అతన్ని. సో రావడానికైతే అవ్వలేదు, ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది ఇదంతా. అందుకే ఇంత లేట్ అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ అయ్యేసరికి ఒక 12:30 అలా అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాయినాలకి అయితే అందరినీ పిలుద్దామని ప్రతి క్వార్టర్కి వెళ్ళి మా క్వార్టర్స్లో ఉన్న మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొస్తే వచ్చాను అనమాట. ఒక 9 members వాయినాలు అయితే ఇద్దామని చెప్పి అందరినీ పిలుచుకొచ్చాను. సో వాళ్ళైతే వచ్చారు. కాకపోతే వర్షం పడడం వల్ల ఒకరి తర్వాత ఒకరు అలా వచ్చారనమాట. సో బాగా లేట్ అయిపోయింది. 3 వరకు అలాగా అవుతూ ఉందన్నమాట. నేను అలాగా ఒకరి తర్వాత ఒకరికి వాయినం ఇస్తూ ఉండడం వల్ల సో అలాగా వర్షం వల్ల కొంచెం లేట్ అయిపోయింది బాగానే. ఇంకా తర్వాత నేను అనుకున్నా ఏమనుకుంటారో ఏంటో, నార్త్ వాళ్ళు కదా, వీళ్ళకి మన పద్ధతులు ఏమీ తెలియదు కదా, ఏమనుకుంటారో ఏమని టీస్ చేస్తారేమో అనుకున్నా, కానీ అలా ఏం జరగలేదు. వాళ్ళకి అందులో కొంతమందికి తెలుసు కూడా మనం పూజ, ఈ వరలక్ష్మి మాత పూజ కూడా వాళ్ళకి తెలుసు. ఎలా అనుకుంటున్నారా? వాళ్ళు ఇక్కడే కాదు కదా, ఇంతకు ముందు పోస్టింగ్లో కూడా, అంటే నేనంటే ఇప్పుడు వచ్చాను, కాకపోతే మనకంటే ముందు వాళ్ళు చాలామంది ఈ ఆర్మీలో ఫౌజీలో అయితే ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళందరూ ఈ వరలక్ష్మి మాత అనేది పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు కూడా పిలిచారంట. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఈ పూజ వరలక్ష్మి మాత పూజ కదా, ఈ ముందు పోస్టింగ్లో ఇలాగే ఒక తెలుగు వాళ్ళు మమ్మల్ని కూడా పిలిచారు వాయనం తీసుకోవడానికి. చాలా హ్యాపీగా అనిపించింది అలా చెప్పగానే. సో నేను ఒకరిదాన్ని ఏమనుకుంటారా అనుకున్నా, కానీ ఏం కాలేదు. వాళ్ళకి కూడా బాగానే తెలుసు మన పద్ధతులు. సో బాగానే చేశారు, బాగానే రిసీవ్ చేసుకున్నాను నేను కూడా. వాళ్ళు కూడా బాగానే రియాక్ట్ అయ్యారనమాట. చాలా బాగా అనిపించింది. సో వాళ్ళందరికీ వాయినం అయితే ఇచ్చేసా. చూసారు కదా, ఇలా రెడీ చేసి అయితే పెట్టాను. ఏదో నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు, నాకు తోచినట్టు, నా వంతు అయినట్టు నేను చేశాను అనమాట. సో చాలా బాగానే అయ్యింది. సో అలా ఒకరి తర్వాత ఒకరికి నేనైతే వాయనాలు ఇచ్చేసాను. ఇక్కడ వాయనాలు ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అని చెప్తారు కదా, అక్కడ మాత్రం కామెడీ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి మన తెలుగు భాష నోరుకు తిరిగేది కాదు. సో పుచ్చుకుంటేనమ్మ వాయనం అని చెప్పడానికి ఒక్కొక్కరు నాన్న తంటాలు పడ్డారనమాట. కానీ ఏదో ఒకలా అయితే చెప్పించాను, పర్లేదు. వాళ్ళు కూడా బాగానే రియాక్ట్ అయ్యి బాగానే నవ్వుకున్నారు అక్కడ. ఆ టైంలో మాత్రం బాగా నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఇంకా చెప్పాను కదా, నేను పూజ చేసుకున్నప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన దీపం విండోలోని రిఫ్లెక్షన్ అయితే కనిపించింది. ఎగ్జాక్ట్ ఇంకా తులసి మాత దగ్గర ఉన్నట్టుగానే
మీకు కనిపించింది అనమాట. నాకైతే మాత్రం ఆ వీడియో కూడా నేను షార్ట్లో పెట్టాను, ఎలా ఉంది అనేది. నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా నాకైతే లక్ష్మీనారాయణలు మా ఇంటికి అయితే వచ్చేసారేమో అనిపించింది. ఆ అమ్మవారిని అలా చూస్తున్నప్పుడు, అలాగే తులసి మొక్క దగ్గర కూడా దీపం వెలుగుతున్నప్పుడు కూడా ఇంతమంది లక్ష్మీమాతలు మా ఇంటికి వచ్చారు, ఆ మాత్రం ఉంటుంది కదా, ఖచ్చితంగా లక్ష్మీదేవి అయితే మా ఇంటికి వచ్చి తీరాలి కదా మరి. సో అలా అయితే చేశాను. ఇంకా వీడియో తీయడానికి అయితే క్లారిటీగా నాకు అవ్వలేదు, ఎందుకంటే పిల్లలతో నాకు ఒక్కదాన్ని అవ్వడం వల్ల సరిగ్గా అవ్వలేదన్నమాట నాకు. సో అలాగే మా పెద్దవాడు ఇలా తీసిందే చిన్న చిన్న ముక్కలు తీసుకొని యాడ్ చేసుకున్నాం. సో ఏదొకలా అయితే అయిపోయింది పూజ, చాలా చక్కగా అయిపోయింది పూజ. అందరూ చక్కగానే రిసీవ్ చేసుకున్నారు, అందరికీ వాయినాలు ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇంకా నేను చేసే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోకండి అసలు కామెంట్ చేయడం మాత్రం. ఇంకా నేను చేసే విధానం, నేను పూజ చేశాను, అలాగే వాయినాలు కూడా ఇచ్చాను కదా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలా చూస్తూ ఉండే బదులు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. చూస్తున్నారు కదా, నేను పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. ఇంకా నేను పెట్టే వీడియోస్ కూడా మంచి కంటెంట్తో ఉంటాయని అనుకుంటున్నా. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.